బీజేపీ ఆపరేషన్ సౌత్ ఫలిస్తోంది. పార్టీ గ్రాఫ్ జీరోకు పడిపోయిన రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలు సాధించే స్థాయికి ఎదిగింది. ప్రాంతీయ పార్టీలకు పోటీ ఇవ్వడంలో కమలనాథుల స్ట్రాటజీ వర్కౌట్ అయింది. ఆప్కి బార్ 400 పార్ నినాదంతో లోక్సభ సమరానికి దిగిన బీజేపీ సౌత్ ఇండియాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కర్ణాటకలో మినహా ఇతర ప్రాంతాల్లో పెద్దగా ప్రభావం చూపని ఆ పార్టీ ఒక్కో ఇటుగా పేర్చుకుంటూ ముందుకు కదిలింది. సంస్థాగతంగా క్యాడర్ను బలపరుస్తూ ముందుకు కదిలింది. అగ్రనేతలు తరచూ పర్యటిస్తూ స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేస్తూ పార్టీని బలోపేతం చేశారు. లోక్సభ సీట్లు పెంచుకోవడం కోసం కలిసొచ్చే పార్టీలతో జతకట్టింది కాషాయ పార్టీ. ఏపీలో టీడీపీ జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేసి సక్సెస్ అయింది. దక్షిణ భారతం నుంచి 40 నుంచి 50 స్థానాలు సాధించాలని లక్ష్యంగా కదిలింది బీజేపీ. మిషన్ సౌత్ లో భాగంగానే ప్రధాని మోడీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో విస్తృతంగా పర్యటించారు. వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రజలను ఆకర్షించారు. ప్రజలే తన కుటుంబమని, విపక్షాలు కుటుంబ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు. దక్షిణ భారతంలో 129 లోక్సభ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 29 చోట్ల మాత్రమే విజయం సాధించింది. 25 సీట్లు కర్ణాటకలో వచ్చాయి. తెలంగాణలో 4 స్థానాలు గెలిచింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళల్లో ఖాతా తెరవలేదు. కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. కానీ ఇప్పుడు సౌత్ ఇండియాలో కమలం పార్టీ పుంజుకుంది. తెలంగాణలో 8, ఏపీలో 7 స్థానాల్లో విజయం సాధించింది. కర్ణాటకలో 11 సీట్లు కైవసం చేసుకోగా తమిళనాడులో కమలం పార్టీకి పరాభవం తప్పలేదు. కేరళలో 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. మొత్తంగా కలుపుకుంటే 27 సీట్లలో కమలం పాగా వేసింది. నిజానికి తెలంగాణ నుంచి 10 స్థానాలను బీజేపీ ఎక్స్పెక్ట్ చేసింది. అన్ని సీట్లలో గట్టి పోటీనిచ్చిన 8 సీట్లతో సరిపెట్టుకుంది. అలాగే ఏపీలో జీరోకు పడిపోయిన ఆ పార్టీ కూటమితో జతకట్టి 7 స్థానాలు కైవసం చేసుకుంది. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది.